హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మళ్ళీ నేను చికెన్తో మీ ముందుకు వస్తున్నాను. కాకపోతే అది ఓల్డ్ కర్రీయే, మా అత్తమ్మ వాళ్ళు చేసేటిది అనమాట. సో కాకపోతే దాంట్లో కొంచెం వెరైటీ మసాలా వేస్తున్నాను. అది చూసేయండి, ఓకేనా? మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీ. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. నువ్వులు వేసుకున్నాను 1.5 స్పూను. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. చికెన్ కూడా రెడీగా ఉంది, వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, నువ్వులు వేసాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసాను. ఇప్పుడు రెడ్ చిల్లీస్ అండ్ లైట్గా కోకోనట్ పౌడర్ వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మనము. వేసుకుంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనము వెల్లుల్లిపాయ కూడా ఒకటి. ఓకేనా? సో ఇది నేను వేసేస్తున్నాను, ఇది మొత్తము. ఓకేనా? సో ద పేస్ట్ ఇస్ రెడీ. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ పోసుకొని తగినంత జీలకర్ర, పప్పు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, కారం చూసి వేసుకోవాలి కొంచెం. అంటే గ్రీన్ చిల్లీస్ వేసాము, ప్లస్ ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేసాము. చూసి మనం చికెన్ వేసేసుకోవాలి ఇందులో. సో ఫ్రెండ్స్, ఇలా చికెన్ వేసేసి కలుపుకున్నాను అనమాట ఒకసారి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు జర పీసెస్కి వేస్తే కూడా కొంచెం మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు జర వాటర్ కొంచెం ఊరాక మనం మసాలా వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా వాటర్ ఊరుతుంది కదా. సో మనం మసాలా వేసేస్తాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి, లైట్గా వాటర్ పోసుకోవాలి. మొత్తం మిక్స్ చేశాక చూపిస్తాను. సో చూసారా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఇది లైట్గా వాటర్ పోసి ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? లిడ్ పెట్టి తర్వాత చూపిస్తాను మళ్ళీ. సో ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బుడమకాయ వేస్తున్నాను. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు నేను ఇంకొక విజిల్ పెట్టబోతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్దగా కోసుకున్నాను కదా. సో దానికి ఆల్రెడీ 4 విజిల్స్ పెట్టుకున్నాను, ఇంకొకటి పెట్టుకుంటాను అంతే. సో ఫ్రెండ్స్ చూడండి ఇంత సాఫ్ట్గా అయిపోయిన 1 విజిల్కే, అందుకోసం ఇది ఎక్కువసేపు పెట్టుకోవద్దు. సో ఇప్పుడు ఇది ఉడికింది కాబట్టి టేస్ట్ చేసి దించేయడమే, కుమ్మేయడమే. సో ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాక లాస్ట్లో ఒకటి వేయాలి కదా. గరం మసాలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని దించుకోవడమే ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఇంత సూపీ ఎందుకు ఉంటుందని. కొంచెం చల్లారే వరకు అది అయిపోతుంది ఫ్రెండ్స్, థిక్నెస్ వచ్చేస్తుంది గ్రేవీ అనేది. సో మా ఇంట్లో గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం ఇట్లా లూజ్ ఉంచుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ధన్యాలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసి వచ్చాను. సూపర్ టేస్ట్ ఉంది. బాబా ఏం మసాలా ఏమో. సో దాంట్లోకి నేను ఏం వేసానంటే బగారా రైస్, ఫ్లేవర్డ్ రైస్ చేశాను అనమాట. సో దానికి ఇంకా సూపర్ ఉంది టేస్ట్. సో మీరు కూడా అది ట్రై చేయండి. వైట్ రైస్ కైనా బాగుంటుంది, బాగా రాయితా చేసుకోవచ్చు దానికి. కాకపోతే బుడమకాయలు మనం సీడ్స్ అవి తీయద్దు, తీస్తే టేస్ట్ పోతుంది. సో అందుకోసం ఇవన్నీ ఫ్రెండ్స్ పాత రోజులు గుర్తొచ్చాయి. చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఇంత లైక్ చేసుకుంటూ తిన్నాను. సో అందుకోసమే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సూపర్ 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 టేస్టీ. బా అది ఇంకా ఫ్లేవర్డ్ రైస్కి అయితే ఇంకా ఫ్లేవర్ వస్తూ ఉంది. సో అది కూడా మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.